ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అంతా రెడీయా? అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయే, కానీ అసలైన వాడే వస్తాడో రాడో అని డౌట్గా ఉంది. ప్లాన్ నువ్వేసుంటే డౌట్ పడాలే, నేను గీసాక డౌట్లు పడ్డాలుండవు. ఎవ్వరైనా సరే బోర్లా పడాల్సిందే. హా? హా. పంతులు గారు, అమ్మా, అలా చూస్తారంటే మొదలు పెట్టండి. ఇంతకీ అబ్బాయేడి? అబ్బాయి అంతవే పంతులు గారు. ఆ, ఆ, మీరు ఫస్ట్ మంత్రాలు స్టార్ట్ చేయండి. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇటా అట్టా? ఆ, ఇక్కడ కూర్చోమ్మా. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్మన్నోతిభిస్య దశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధిలో నీ ఉషోదయాలే జతకూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరను దూరం మన కలయిక తీరం మునిపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలయే కలగలవాలన్నా జత కుదరదు. ఏమండి, ఆవిడ రామలక్ష్మితో వస్తుందంటారా? ఏం బుర్రే నీది? అసలు రామలక్ష్మి దాచిందో లేదో అని మేమనుకుంటుంటే తీసుకొస్తుందో తీసుకురాదో నువ్వంటావేంటి? మా వదినే దాచిందని సాక్షాత్తు మా అన్నయ్య నమ్ముతుంటే మీ నమ్మకం ఎవరికి కావాలి? నాకు ఆవిడ మీద ఆద్య మీద ఇంకో అనుమానం కూడా ఉంది. ఏంటి అది? అందరూ రామలక్ష్మి లేకపోవడాన్నే భూతద్దంలో చూస్తున్నారు కానీ రామలక్ష్మి ఎప్పటి నుండైతే కనపడ్డం లేదో పార్వతి కూడా అప్పటి నుండే కనపడ్డం లేదు కదండి. ఓసిని అనుమానం తగలయ్యా. ఉన్న అపార్థాలు చాలు. నువ్వు ఇంకా కొత్తవి పుట్టించి మంటలు రేపకో. నువ్వు మా చెల్లమ్మ మీద ఆజ్యం మీద రాళ్లు వేయాలని చూస్తే పక్కనే మన పుత్రరత్నం కూడా ఉన్నాడు, వాడికి కూడా తగులుతాయి. గుర్తుపెట్టుకో.
అబ్బాబాబా 100 ఏళ్ళే నా కొడుక్కి ఆజ్యతాళి గట్టిదేనే ఆ. మామయ్యతో కలిసి కన్యాదానం చేయాలని 100 దేవుళ్ళకి మొక్కుకుందమ్మా. అవునా? అదే నిజమైతే ఈ పెళ్లి జరగకూడదని ఇంటి దగ్గర అడుగడుగునే ఎందుకు అడ్డుపడుతుందిరా? అయ్యో అమ్మమ్మ, అప్పుడు శౌర్యని అపార్థం చేసుకునే అలా అంది. కానీ శౌర్య మంచివాడని తెలిసిన తర్వాత ప్రతి క్షణం వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తుంది. నన్ను నమ్మండి. ఇలా పొంతం లేని మాటలు, తలా తోకాలేని కట్టుకథలు చెప్తే ఎలారా నమ్మేది? అది చెప్పిన మాటలు పట్టుకుని ఇక్కడికి రావడం కాదురా. నువ్వే వెళ్ళి జానకితో చెప్పు, రామలక్ష్మి ముహూర్తం సమయానికి రాకపోతే ఆగేది పెళ్లి కాదు, నా కొడుకు ఊపిరి అని. మీరు చేసిన పనికి పరువా ప్రాణమా అని పంతం పట్టు కూర్చున్నాడు వీడు. పెళ్లి జరిగితే ఇంటికి, ఆగితే కాటికి అంటున్నాడు రా. వెళ్ళు, వెళ్ళి చెప్పరా, చెప్పు. మామయ్య, మామయ్య, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి మామయ్య? మామయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి మామయ్య. బావగారు, మామయ్య, పచ్చని పందిట్లో నా చేతికి రక్తం అంటనీయకపోతేనే మంచిది. అది కదా మావయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి మావయ్య. ఒకసారి అది కాదు నాన్న, నా మాట వినరా? రేయ్, నీకు చెప్తే అర్థం కాదు కదా? అది కాదు నాన్న. ఇట్రా నువ్వు. మావయ్య, 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 మావయ్య. నాన్న, అరే నాన్న, మీ మావైతే ఎందుకురా పెట్టుకుంటావు? ఆ రామలక్ష్మిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి రా. మీ మీదకి రాకుండా నేను తనని పట్టుకొచ్చి అప్పు చెప్తాను రా. ఊరుకోన్నానా, నువ్వు కూడా ఏంటి వాళ్ళ మాట్లాడుతున్నావు? రామలక్ష్మి గురించి నిజంగా మాకేం తెలియదు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.